దేవుని దృష్టిలో నరుడు ఎందుకంత ప్రత్యేకం? ఎందుకంటే దేవుడు సర్వసృష్టిని సృష్టించినప్పుడు ఆ సర్వసృష్టి అంతా కూడా తన నోటి వాక్కుతో చేయబడింది. నోటి పలుకుతో చేయబడింది. కానీ నరుడు మాత్రం దేవుడు తన సారూప్యంలో తన స్వహస్తములతో మలుచుకున్నాడు. తన చేతితో చేసుకున్నాడు, చెక్కుకున్నాడు. కాబట్టే నరుడు దేవుని దృష్టిలో ప్రత్యేకం. దేవుడు 6 రోజుల్లో సర్వసృష్టినంతా సృష్టించాడు. మొదటి దినమునందు చీకటి వెలుగును వేరుపరిచి పగలు రాత్రిని క్రియేట్ చేశాడు. అది నోటి మాటతోనే. రెండోది జలములను వేరుపరిచాడు. ఆకాశమును భూమిని వేరుపరిచి ఆకాశము భూమి అని తన నోటి మాటతోనే చేశాడు. మూడో దినమున సమస్తమైన మొక్కలు అన్నిని సృష్టించాడు. అది కూడా నోటి మాటతోనే. అలాగే 4వ దినమున ఆకాశంలో ఉండే జ్యోతులు అనగా చంద్రుడు అలాగే సూర్యుడు అలా నిత్యమైన వెలుగునిచ్చే వాటిని కూడా తన నోటితోనే చేసుకున్నాడు. అంతేకాదు 5వ దినమున భూమి మీద జలించే పాకే జీవరాశులు, చిన్న చిన్న పురుగులు, చేపలు ఇలాంటివన్నిటిని కూడా తన నోటి మాటతోనే చేసుకున్నాడు 5వ దినమున. 6వ దినమున సమస్త జంతువుల్ని కూడా సృజించాడు. అది నోటి మాటతోనే. కానీ నరుణ్ణి మాత్రం తన సారూప్యంలో సృజించుకున్నాడు. అందుకే నరుడు ప్రత్యేకం. కానీ సర్వసృష్టి అంతా దేవుడికి లోబడుతుంది. కానీ తన సారూప్యంలో తీసుకున్న మనిషి మాత్రం లోబడట్లేదు. దేవునికి విధేయులు అవ్వట్లేదు. దేవునికి దూరంగా ఉంటున్నాడు. దేవుని క్రియలను అర్థం చేసుకోవట్లేదు. కానీ సర్వసృష్టి అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఆకాశం స్తుతిస్తుంది. అలాగే జీవరాశులు స్తుతిస్తున్నాయి. కానీ దేవుడు తన సారూప్యంలో తీసుకొని నిత్య జీవాన్నిచ్చే దేవుణ్ణి మాత్రం ఆరాధించలేకపోతున్నారు. ఈ సర్వసృష్టిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి సృష్టినే ఆరాధిస్తున్నారు. దేవుడు అటువంటి వారి మనోనేత్రాలు దేవుడి నామంలో తెరవబడునుగాక. దేవుడు అనేక వాటికి కూడా జీవం ఇచ్చాడు. కానీ అవి ఏదో ఒక రోజంలో కాలగర్భంలో కలిసిపోవలసిందే. దేవుడు వచ్చినప్పుడు ఈ భూమి ఆకాశం అంతా లయమైపోతుంది. కానీ తన సారూప్యంలో తీసుకున్న నరుడు మాత్రం దేవునితో లేవనెత్తబడతాడు. దేవుడు మనిషికి ఇచ్చిన ప్రత్యేకత అదే. కానీ ఈ లోకంలో ఉన్న జనులు దేవుణ్ణి ఆరాధించక ఆకాశమును, భూమిని, ఆకాశంలో భూమిలో ఉన్న ప్రతిదాన్ని, సూర్యచంద్ర నక్షత్రములను ఆరాధిస్తున్నారు. మరి దేవుని ఉగ్రత మన మీదకి రాదా? ఇప్పుడున్న రోజులు అవే కదా చూస్తున్నాం. దేవుని కృపాకాలం పోగొట్టు